విజన్ 2047 ఓ డొల్ల డాక్యుమెంట్. మరోసారి చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్. బాబు పాలనలో మాత్రమే 3 విజన్లు. చంద్రబాబు చరిత్రలో నిలిచిపోయే పని ఒక్కటైనా చేశారా అని ప్రశ్నించిన జగన్ 2020 అన్నారు, 2029 అన్నారు, మళ్ళీ 2047 అంటున్నారంటూ రకరకాల డాక్యుమెంట్ల పేరుతో జనాన్ని మోసం చేస్తున్నారని జగన్ వ్యాఖ్య. ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజీనే కట్టారా? స్కూళ్ళు, ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేశారా? రైతుకు అండగా నిలిచారా? మరి ఇప్పుడు ఎందుకు ఈ విజన్ డాక్యుమెంట్లు? రాష్ట్ర ప్రజల అవసరాలకు చోటెక్కడ? వాస్తవిక దృక్పథం ఏదని ప్రశ్నించిన జగన్ హయాంలోనే జీఎస్డిపి జోరు. ఆర్బీఐ నివేదికలో వెల్లడి. 1.9 లక్షల కోట్ల అదనంగా పెరిగిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి. బియ్యం బొక్కేది వారే అంటూ సాక్షిలో ఒక ఆసక్తికరమైన కథనం ఇచ్చారు. అక్రమ రవాణా అంతా కూటమి నేతల కనుసన్నల్లోనే జరుగుతోందంటూ విశాఖ పోర్ట్ నుంచి యథేచ్ఛగా పీడిఎస్ బియ్యం అంటే రేషన్ బియ్యం అంతా వెళుతోందంటూ వీళ్ళు ఆధార సహితంగా కొన్ని కథనాలు ఇచ్చారు. నీళ్ల కోసం రోడ్డెక్కిన రైతులు. అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద ఆందోళనకు దిగిన కుడి కాలువ రైతులు. రామ్నాథ్ గారు, మీరు ఈ అనంతపురం వాసే కదా, ఏమిటి సమస్య? నిజంగానే అంత తీవ్రంగా ఉందా? రామ్నాథ్ గారు. కొమ్మినేని గారు, మీకు శేఖర్ రెడ్డి గారికి అందరికీ గుడ్ మార్నింగ్ సార్. అంటే సంక్షిప్తంగా గురించి మాట్లాడితే 3-4 అంశాలు మనం టచ్ చేసుకుంటే వెళదాము. అసలు అంశం 25 ఏళ్ల పాటు చంద్రబాబు గారే ఉండాలన్న పవన్ కళ్యాణ్, అలాగే 2047 విజను, దాని మీద జగన్ వ్యాఖ్యలు, వీటి మీద వెళదాం. ఫస్ట్ దీని మీద సంక్షిప్తంగా 2 మాటలు చెప్తే నిజంగా అనంతపురంలో ఈ పరిస్థితి ఎందుకు ఉంది అనే దాని మీద కాస్త చెప్పండి. సార్, కొమ్మినేని గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమకు నీళ్లు రెగ్యులర్ గా వచ్చేసారు, కాలువలన్నీ. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వర్షాలు ఈసారి బాగా పడ్డాయి, కానీ నీటి విడుదల అన్నది చాలా ఆలస్యం అయిపోయింది. చివరకు చాలా చోట్ల రైతులు ఊర్ల గ్రామాల మధ్య గొడవలు పెట్టుకునే పరిస్థితి వరకు వెళ్ళింది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా నీటిపారుదల రంగానికి సంబంధించి రాయలసీమకు రావాల్సిన నీటి వాటాలో ఎవరు కూడా సరిగా మానిటర్ చేయడం లేదు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా స్పందించడం లేదు. దీనివల్ల చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఒక రాప్తాల్లోనే కాదు, చాలా చోట్ల గ్రామాల మధ్య ఈ డిస్ప్యూట్ వాటర్ నీళ్లు అందుబాటులో ఉండి కూడా ఎందుకు ఈ సమస్య వస్తా ఉంది? మరి అదే కదా సార్, ఇప్పుడు నిర్వహణ లోపం అంటారు దీన్ని. సరిగా వాటర్ ని డ్రా చేయడంలో ప్రభుత్వం అయితే వైఫల్యం చెందింది. దానివల్ల అనంతపురం జిల్లా మీద అయితే ఈ ఒత్తిడి చాలా ఉంది ఈసారి. ఓకే, అంటే 2050 నాటికి ఏమైనా ఇస్తారేమో. అప్పుడు వరకు ఆలోచనలో బిజీగా ఉన్నారు కదా, ఇప్పుడు జరుగుతున్న వాటిని వదిలేసి చూడాలి. ఇక దూదికి దిక్కు లేదు, పేరుకే పెద్ద ఆసుపత్రులు, ఏ మందులు ఉండవు, డ్రెస్సింగ్ మెటీరియల్కు చేతులెత్తే. మరొక ఆసక్తికరమైన వార్త. డెఫమేషన్ స్యూట్. ట్రంప్ టు గెట్ $15 million ఫ్రమ్ ఏబీసీ న్యూస్ అనే ఒక వార్తా సంస్థ నుంచి అమెరికాలో సూట్ వేశాడు ఆయన మీద తప్పుడు వార్తలు రాసినందుకు గాను. ట్రంప్ గారికి $15 million వస్తాయంట. అంటే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు తప్పుడు వార్తలు రాశారు కదా జగన్ గారి మీద. ఆయన 100 కోట్ల సూట్ వేశారు. మరి అమెరికాలో మాదిరి ఇక్కడ కూడా వాళ్ళు చెల్లించాల్సి వస్తుందా లేదా అనేది చూడటం కోసం చూడాల్సి ఉంటుంది మనం. ఇక ఇప్పుడు కొన్ని వీడియోలు చూద్దాం. స్వర్ణాంధ్రకి రాసి పెట్టుకోండి, 2047 నాటికి స్వర్ణాంధ్ర అయిపోతుందని చెప్పి చంద్రబాబు గారు అన్నారు. గతంలో 2020 అప్పుడు కూడా అట్లాగే అన్నారు. మేమంతా సాక్షులు దానికి. రాష్ట్ర అభివృద్ధికి రోడ్ మ్యాప్ ఇంకేముంది 24 అని వీళ్ళు రాశారు. అయితే విశేషం ఏంటంటే, ఈ స్వర్ణాంధ్రకి సంబంధించి దాంట్లో ఎక్కడ స్వర్ణాంధ్ర దానికి సంబంధించిన 10 సూత్రాల్లో ఎక్కడ భవిష్యత్తు గ్యారంటీకి సంబంధించిన అంశాలు ఏమీ లేవు. మరి భవిష్యత్తు గ్యారంటీ సంబంధించిన అంశాలు ఏమి లేకుండా స్వర్ణాంధ్ర సాకారం ఎట్లా అవుతుంది? కొత్త సూత్రాలతో ఎట్లా అవుతుంది? అంటే పాత సూత్రాలను మర్చిపోవాలా? ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ వీటి మీద మనం కొన్ని వీడియోలు కూడా చూసిన తర్వాత చర్చలోకి వెళదాం.